నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ 53 మందికి బి ఫామ్లను అందజేత. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న డైనమిక్ ఫౌండేషన్ కుమారి అనే మహిళను కుటుంబేషన్ ఆర్థిక సాయం అందజేత. నారాయణి హోమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు. చంద్రబాబు నాయుడు విడుదలకే పూజలు. టీడీపీ జనసేనపై మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేయబోతుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. బర్కత్పుర పార్టీ కార్యాలయంలో మొదటి విడతగా 53 మందికి బి ఫామ్లను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మ సమాజ్ పార్టీ అగ్రకులు ఆధిపత్య రాజకీయాలకు అభిముఖంగా అణగారిన కులాల రాజకీయ అభ్యర్థులను రాజకీయంగా ఎదుర్కోవడానికి ధర్మ సమాజ్ పార్టీ గట్టి పోటీనిస్తుందని అన్నారు. 7% లేని అగ్రకులాల వారు 7 రాజకీయ పార్టీలు పెట్టుకుని పోటీలు చేస్తున్నారని విమర్శించారు. ధర్మ సమాజం పార్టీ పెట్టి ధర్మం కోసము పోరాడడానికి వస్తున్నామని పిలుపునిచ్చారు. ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించి గెలుపునకు సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ మొత్తం అన్ని చోట్ల పోటీ చేయబోతుంది. మొదటగా ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు 53 అసెంబ్లీ నియోజకవర్గాలకి మొదటి లిస్టుని, అభ్యర్థుల లిస్టుని ప్రకటిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో అగ్రకుల ఆధిపత్య రాజకీయాలకు అభిముఖంగా అణగారిన వర్గాల అభ్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవడానికి ధర్మ సమాజ్ పార్టీ అంతటా నిలబెడుతుంది అభ్యర్థులు. ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేల కోట్ల రూపాయలతో మొత్తం అగ్రకుల అభ్యర్థులతో రాజకీయ యుద్ధాన్ని ప్రకటించారు. కానీ వాళ్ళకి ఎదురుగా ఈ పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ 53 మంది BC/SC అభ్యర్థుల్ని తొలి విడతగా ప్రకటిస్తుంది. ఈరోజు తెలంగాణలో BC/SC/STలకు రాజకీయ వేదిక లేకుండా 7% లేని అగ్రకులాలు 7 రాజకీయ పార్టీలు పెట్టుకొని ఎన్నికల్లో ఒక అవగాహనతో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఈరోజు పూలే అంబేద్కర్ కాంశీరాముల సిద్ధాంతంతో, భారత రాజ్యాంగ ఆయుధాలతో పేద వర్గాలతో ఎన్నికల్లో దింపుతున్నది ధర్మ సమాజ్ పార్టీ. అందుకోసం ఈరోజు ఎన్నికల రణరంగంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధర్మయుద్ధం చేయడానికి ఈరోజు అభ్యర్థులతో ముందుకొస్తున్నాం. ఈరోజు 53 మంది అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి పోటీ చేసేటువంటి కామారెడ్డి నుంచి ఆయనకి ఎదురుగా అతని మీద పోటీ చేయడానికి ఒక దళితుల్ని పోటీ చేపిస్తున్నాం కామారెడ్డి నుంచి. ధర్మ సమాజ్ పార్టీ చదువుకున్న నవయువకుడు భువనేశ్వర్ని. ఆ తర్వాత కొడంగల్ నుంచి, అక్కడ మొత్తం రెడ్ల ఆధిపత్యమే, మరిచెన్నారెడ్డి పోటీ చేసిన అక్కడి నుంచి రేవంత్ రెడ్డి దాకా మొత్తం రెడ్డి ఆధిపత్యమే. అక్కడ ఉన్నది మొత్తం BC/SC/STలు, లంబాడీలు 40,000 మంది ఉన్నారు. కాబట్టి అక్కడ లంబాడీ ఎస్టీ యువకుడిని, MSc చదువుకున్న ఒక నవ యువకుడిని, యూనివర్సిటీ చదువుకున్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని ఈరోజు కొడంగల్లో పోటీ చేపిస్తున్నాం. ఆ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో పేదలైన BC/SC/STలని. హైదరాబాద్ పాతబస్తీ యాకత్పుర నియోజకవర్గంలోని ఓటర్లకు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ ఈ వెంకటచారి తన బృందంతో కలిసి పోలింగ్ బూత్లను సందర్శించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యవేక్షణ చేయాలని సూచించారు.
వరదయ్యపాలెం మండలం పద్మావతిపురం గ్రామంలో కష్టాల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని ఆదుకునేందుకు డైనమిక్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లికి సేవలు అందించే క్రమంలో ఎక్కడ పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమైన కుమారి అనే మహిళకు స్వయం ఉపాధి కోసం కుట్టు మెషిన్ ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మున్ని సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆమెకు ఈ సాయం అందించారు. ఇలాంటి వారికి మానవతా సాయం అందించడం డైనమిక్ స్నేహంలోకి స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముని సుబ్రహ్మణ్యంను అభినందించారు. డైనమిక్ చేపట్టే ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం తన వంతుగా ప్రతి నెల 500 రూపాయలు అందిస్తానని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ ప్రతినిధులు నాగప్రసాద్, బాలకృష్ణ, ప్రభాకర్, మొహమ్మద్, డేవిడ్, శ్రీనివాస్, శ్రీ చిల్డ్రన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాడికి ఇంట్లోనే ఉన్నాను. అమ్మని పెట్టుకొని కష్టపడుతున్నాను. ఇన్ని రోజులు అయింది ఆమె బాగుండింది, పనికి పోతున్నా. ఇప్పుడు పనికి పోలేకపోయే పరిస్థితిలో ఉన్నా. చాలా కష్టంలో ఉన్నాను. కనీసం అన్నానికి కూడా బాధపడతా ఉండేటప్పుడు అన్నలాగా వచ్చి మీరు అందరూ ఆదుకుంటున్నారు. కుమారి గారికి మేము డైనామిక్ సిటిజన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదట వాళ్ళని గుర్తించడం జరిగింది. ఎలా అంటే వాళ్ళకి తల్లికి ప్రతిరోజు కూడా ఆమె చేస్తున్నటువంటి సేవ, ప్రతిరోజు మేము ఉదయంతో ఆమెను కూర్చోబెట్టుకొని తల్లి సేవతో ఆమె నిమగ్నమై ఉంటుంది. దాన్ని ఆమె యొక్క ఆలోచనని మేము మొట్టమొదట గుర్తించాం. ఉపాధి నిమిత్తం సహాయం చేయడానికి డైనమిక్ ఫౌండేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. బట్ ఎలాంటి ఫౌండేషన్లో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యులైనటువంటి అందరూ ఇలాంటి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం నడపడానికి చాలా గొప్ప శుభ పరిణామము, చాలా ఆనంద వేదిక, చాలా గొప్ప చాలా మంచి పరిణామం ఇది. ఇదే తరుణంలో నా నుండి పౌనీరు సభ్యులు కానీ ఇతరితర పేదరిక సహాయ సహకారాలకు అందరికీ మరి విద్యాపరమైనటువంటి అభివృద్ధి కానీ అందరికీ చేయూతనిచ్చే విధంగా నా నుండి సరైనటువంటి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి నెల నా యొక్క కాంట్రిబ్యూషన్ 500 రూపీస్. నమస్తే అండి. సో ఈరోజు మన ప్రాంతంలో మన మధ్యలో నివసిస్తున్నటువంటి ఒక పేద కుటుంబాన్ని ఈరోజు మనం గుర్తించడం జరిగింది. సో మన మధ్యనే ఉన్నారు, ఇంతకాలం మనకి తెలియకుండా జరుగుతూ ఉంది. సో మనం గుర్తించిన తర్వాత ఏమని విచారించిన తర్వాత వీళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా, తల్లి కాలు చూపించండి, ఆ కాళ్ళు కూడా బాగా వాసిపోయి పుండైపోయినాయి. కనీసం వాళ్ళు తినేదానికే కష్టంగా ఉంది. మరి హాస్పిటల్కి పోయడానికి కూడా రూపాయి లేదు మందులు తెచ్చుకోవడానికి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి చూసి దీన్ని గుర్తించిన తర్వాత కాబట్టి డైనమిక్ టీంకి ఒక్క సమావేశంలో విన్నవించడం వల్ల అందరూ సమాలోచన చేసుకున్న తర్వాత ఒక టైలర్ మిషన్ని డైనమిక్ ఫౌండేషన్ ద్వారా వితరణ చేయడం జరిగింది. ఈరోజు ఆమె ఉపాధి కోసం చేశాము. తర్వాత ఇంకా జీవితం అంటే కనీసం తిండి తిప్పలు అన్న జరగాలి కదా, ఒంట్లో శక్తి ఉంటేనే పని చేసుకోగలరు. ఆ ఆలోచనతో కనీసం కొన్ని రోజులైనా మంచిగా భోజనం చేసేదానికి భోజన సౌకర్యానికి గాను కొంత ఆర్థికంగా కూడా తలా కొంచెం డబ్బులు పురమాయించి మరి ఈరోజు ఆర్థికంగా కూడా కొంచెం సహాయం చేయడం జరిగింది. ఈ విధంగా మా వంతు అయితే మేము చేయగలిగాము. వాళ్ళు కూడా ఇక మీదట ఏ విధంగా ఒకరైతే చేయించారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళని ముందుకు వచ్చి ఆదుకోవాలని కూడా కోరుచున్నాము. ఎందుకంటే అన్నీ ఒకరి వల్లే జరగదు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు మా వంతు చేశాము. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ముందుకు వచ్చి వాళ్ళని కొంచెం ఆదుకోవాల్సిందిగా ఈ సభాపూర్వకంగా కోరుచున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సభ్యులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ డైనమిక్ గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు పురస్కరించుకొని ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నందు ప్రవేశ రుసుము ఉచితమని ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. పిల్లలకు పెద్దలకు ఆహ్లాదాన్ని అందిస్తూ జాయింట్ వీల్ డిస్కో డాన్స్, డ్రాగన్ వీల్ ట్రైన్, మాయాజాలం లాంటి పలు రకాల వినోదభరితమైన వస్తువులను ఆహ్లాదకరమైన వాతావరణంలో పొందుపరచామని సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ముందుగా పొద్దుటూరు ప్రజలకు మా ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారికి, మన మీడియా మిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 2023 సంవత్సరం శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి కన్యకా పరమేశ్వరి ట్రేడ్ వేర్ ఎగ్జిబిషన్ మేము దక్కించుకున్నాము. ఈ సంవత్సరము కూడా పోయిన సంవత్సరం మాదిరే మా ఎమ్మెల్యే గారి చొరవతో ఫ్రీ ఎంట్రన్స్ అనేది ప్రవేశపెడుతున్నాము. కొత్తగా ఇప్పుడు వచ్చేసి మన ఎగ్జిబిషన్లో కొత్త ఐటమ్స్ టోరా, చైన్ తారా నుంచి రేంజర్, ముఖ్యంగా అండర్ వాటర్ ఫిష్ టన్నల్ అనేది ప్రొవైడ్ చేశాము. ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అందుగుణంగా మన పొద్దుటూరు ప్రజలు పాల్గొని సంతోషంగా ఎగ్జిబిషన్ను సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాము. వచ్చేసి సాయంత్రం 5 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ 6 o'clock ఎమ్మెల్యే గారి ఓపెనింగ్ ఉంది. అందువలన ప్రజలందరూ ఆదరించి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. పెయింట్ వీల్, టోరా, బ్రేక్ డ్యాన్స్, ఇక్కడ నుంచి వచ్చేసి రేంజర్, కొలంబస్, పిల్లల ఐటమ్స్ ఉన్నాయి, డ్రాగన్, అండర్ వాటర్ ఫిష్ టన్నల్ నుంచి స్నో వరల్డ్ అని కొత్తగా ప్రొవైడ్ చేశాము. ఇవన్నీ ఉన్నాయి. ఢిల్లీ మసాలా అప్పడము, గోపి, నూడిల్స్, దోశ ఇవన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే గారి చొరవతో ఎంట్రన్స్ ఫ్రీ, పోయిన సంవత్సరం మాదిరే ఇప్పుడు కూడా ఉచిత ప్రవేశం కల్పించడం జరిగింది. 6 నుంచి. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ రాష్ట్ర మహిళా సదస్సు ఘనంగా నిర్వహించారు. ఇందులో రాష్ట్ర నలుమూలల నుండి అందరూ మహిళా టీచర్లు పాల్గొన్నారు. జిల్లా సహా అధ్యక్షురాలు కందల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవరాళ్ల నిర్మల, ఆడిట్ కమిటీ కన్వీనర్ సి వెంకటకృష్ణ, ఐక్య ఉపాధ్యాయ పత్రిక కన్వీనర్ ఓ మున్నయ్య, కేవీపీ పురం మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తం మరియు గోవికే వారి అధ్యక్షతనంలో నిర్వహించడం జరిగింది. ఈ సభ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగింది. ఉపాధ్యాయ రంగంలో మహిళలు అనే అంశంపై ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎం సంయుక్త ప్రసంగించారు. వీరితో పాటు మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు అశేషంగా పాల్గొని ఉపన్యాసించడం కూడా జరిగింది. కాపాడుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని, కాపాడుకుందాం ప్రభుత్వ పెన్షన్ని. ఇదే ఉద్యమాలు ఉన్నారు మిత్రులారా. మనం ఈరోజు ఈ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మనం ఏర్పడి దాదాపుగా 50 సంవత్సరాలకి అడుగుపెట్టుకున్నాం. ఈ సందర్భంగా అయితే ప్రస్తుతం మహిళా ఉపాధ్యాయులు దాదాపుగా 46.9 మంది సభ్యులు ఉన్నాం. అయితే ఉద్యమాల్లో ఇంకా మన బలాన్ని పెంచుకోవాల్సి ఉంది. ముఖ్యంగా 2 చురకత్తలు మనకి నడవడితే మనం ఉద్యమాల పోరాటాల్లో ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం పాఠశాలలో, ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు కూడాను పని ఒత్తిడి, డైరీలు రాయటం, అదేవిధంగా లెసన్లు రాయటం, వర్క్ బుక్లు చేయించడం, ఇవన్నీ. ఈ కార్యక్రమాలు కాకుండా విద్యార్థుల యొక్క విద్యాకారిక విషయాలు కానీ, అమ్మఒడి కానీ, అటెండెన్స్ కానీ, మార్క్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేయటం. అంటే యాప్ యొక్క భారం, విద్యాభవనంలో భారం మొత్తం పెరిగిపోయి ఉన్నందున ఉపాధ్యాయుడు సృజనాత్మకంగా, స్వతంత్రంగా సరైన బోధన కూడా ఇవ్వలేకపోతా ఉన్నాడు. సరే, ఇది అలా ఉంచండి. ఈ 110
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానం 2020 సంవత్సరం వల్ల కానీ ఎలాంటి ప్రయోజనం ఉందో మీ అందరికీ తెలుసు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన నిర్దోషిగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ శాంకరి అఘోరి మాతాజీ పర్యవేక్షణలో శ్రీ 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 నారాయణి ప్రత్యంగిర మహాదేవి హోమంలో పాల్గొని నారా చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పోయి 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ప్రత్యంగిర మహాదేవి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. టీడీపీ నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ మరియు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఝాన్సీ పాల్గొన్నారు. ఓం తచ్చయోరావృణీమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తు నహస్తిర్భావసేభ్యః ముహూర్తం జగాదభ్యజం జం నోసతిపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాని భవే భవస్వామా భవోద్భవాయ నమః. ఓమగౌరేభ్యో నగౌరేభ్యో ఘోరఘోరధరేభ్యः అనివేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే స్వతంత్రరూపేభ్యः. ఓం సత్యచ్చన్నచరః గోపార్మవస్త్రో ప్రదేం వారస్యాం సరసా చురుచురావక్తకేశావలం శుక్లగ్రవాం సరసాం కౌద్రమనమునదం శ్రీ నారాయణ ప్రత్యగమహాదేవి స్వాహా. ఓం హ్రీం ఛం భక్త్యాజ్వాలా జిహ్వే కాళీ స్వర్ణమహి జ్వాలా కరాంష్ఠవర్తంగిరే. భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం ను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు అన్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి భారతరత్న స్వర్గీయ డాక్టర్ అబ్దుల్ కలాం 93వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీటీసీ సభ్యులు తాండ్రా సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి మాజీ సైనికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు తాండ్రా మాట్లాడుతూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గాను మరియు భారతరత్న గాను కీర్తింపబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని కొనియాడారు. భారతరత్న అబ్దుల్ కలాం భారతదేశంలో ప్రతి వ్యక్తికి మరియు అన్ని రంగాల వారికి ఆదర్శంగా నిలిచారు అని తెలియజేశారు. భారతదేశ రక్షణ రంగానికి ఎన్నో మిసైల్ ని తయారు చేయటమే కాకుండా రక్షణ రంగాన్ని దృఢంగా తయారు చేసి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించినటువంటి గొప్ప శాస్త్రవేత్త అని, అంతేకాకుండా భారతదేశంలో అత్యున్నతమైన పదవి ఆయన భారతదేశ రాష్ట్రపతిగా కూడా దేశానికి మెరుగైన సేవలు అందించడం అబ్దుల్ కలాం గారికి సాధ్యమైందని తెలియజేశారు. ఏలూరు జిల్లా కైకలూరు ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఎందుకోసం ఖర్చు చేస్తున్నాయని తెలుసుకోవడం ప్రజల హక్కు, బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్ రావు మండపల్లి మండల అధ్యక్షుడు టి అప్పారావు అన్నారు. ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా ఐక్యవేదిక మండపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం కానుకోళ్లు గ్రామంలో పోస్టర్ చాట్ల రమేష్ అధ్యక్షతన ఎస్హెచ్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు అప్పర్రావు మాట్లాడుతూ ప్రభుత్వాలను ప్రజలకు జవాబుదారీ చేసే మహోన్నత ఆశయంతో చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందన్నారు. చట్టం వచ్చి 18 ఏళ్లైనా పలు ప్రభుత్వాల కార్యాలయాల్లో ప్రజలకు సకాలంలో సరైన సమాచారం ఇవ్వటం లేదని, పలు కార్యాలయాల్లో సహా చట్టం బోర్డులో ఏర్పాటు లేదని, దీనికి కారణం ప్రజలు ప్రశ్నించకపోవటమే అన్నారు. ఈ కార్యక్రమంలో వి రాంబాబు, మరియమ్మ, రాంబాబు, శ్యామల రామస్వామి పాల్గొన్నారు. ఆనుకున్న గ్రామంలో మరి రాజ్యాంగము, సమాచార చట్టము, గ్రామ సభల పైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ ఆధ్వర్యంలో మీకు ఇప్పుడు వరకు కొంతవరకు అవగాహన కలిగించాం. రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగంలో ప్రజలే యజమానులు.
యజమానులైన ప్రజలు పర్యవేక్షిస్తూ ఉండాలి, పనులను నిర్ణయించాలి. పనులు మీరే నిర్ణయించాలి. ఒక పంచాయతీలో జరుగుతున్న పనులు అనుకో, ఆ పనులు ఈ పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఇది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనమే నిర్ణయించాలి. తర్వాత ఆ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా మనమే పర్యవేక్షించాలి, చూడాలి. మనం పొలంలో కూలీలు పెట్టుకున్నాం, ఏం చేస్తాం? మనం చూసుకుంటాంగా, పని చేస్తున్నారా లేదా చూసుకుంటాం కదా. చూసుకుంటే కనుక పనులు జరిగేది. అందుకు అట్లాగే ఈ యొక్క ప్రభుత్వ సొమ్ముతో వచ్చినటువంటి ప్రభుత్వ సొమ్ముని మనందరూ సద్వినియోగం చేసుకోవాలి, అందరికీ ఉపయోగపడేటట్టు చేసుకోవాలి. అసలు ఉందా? అది మాట్లాడండి. సమాచార చట్టం 2005లో మనకి స్టార్ట్ అయింది. అది 2010 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ సమాచార చట్టం అంటే ఏమిటి? మనకి ఏదైనా ఒక పని, ఒక పింఛన్ రాలేదనుకోండి, దాని ద్వారా నాకు ఎందుకు పింఛన్ ఇవ్వలేదని ఒక కాగితం రాస్తే దానికి సమాధానం అధికారి చెప్పాలి. దాని సమాచార చట్టం. అధికారి ఫస్ట్ అధికారి చెప్పకపోతే రెండో అధికారి వస్తుంది. మొదట ప్లేటు, రెండవ ప్లేటు, మూడవ ప్లేటు అంటే కమిషనర్ అధికారి. వీళ్ళందరూ కూడా చెప్తుంది. ఆ కమిషనరు అధికారుల్ని పిలిపించి అక్కడ అడుగుతాడు, ఈ అమ్మాయికి ఎందుకు పింఛన్ ఇవ్వలేదు ఇంతవరకు, అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు బట్టి ఇవ్వలేదో అన్ని సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసి ఆయన అక్కడ ఇప్పిస్తారు. ఇది సమాచార చట్టం యొక్క దీనికి సెక్షన్లు దగ్గర 32 సెక్షన్లు ఉంటాయి. ఈ 32 సెక్షన్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కావున మీరందరూ కూడా సమాచార చట్టం, గ్రామ సభలు, రాజ్యాంగం గురించి అవగాహన తెలుసుకుంటే ఆ విషయాలన్నీ మీకే తెలుస్తాయి. మీరే ఇప్పుడు నలుగురికి చెప్తారు. ఇప్పుడు మరి మీకు చెప్పాను భూమి విషయంలోని హరిరాజు ఏ విధంగా కష్టపడ్డాడు. సమాచార చట్టం ద్వారా కొన్ని కాగితాలు తీసుకొని కష్టపడి వాళ్ళకందరికీ మీరు తోడున్నారా లేదా? ఇప్పుడు ఆ భూమి మీ తవ్వకుండా ఆగారా లేదా? ఇప్పుడు ఆయన అన్ని కాగితాలు తీసిపోతే ఆయనకి తెలియదు కదా ఇది ఎలా ఉంది, వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, అది ఎవరి కాగితాలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ తీశాడంటే ఆయనకి కొంత అవగాహన ఉంది కాబట్టి తీయగలిగాడు. టీడీపీ జనసేనపై మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ సభ్యులు చంద్రబాబుతో నేను అంటూ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుతో నేను అంటే టీడీపీ సభ్యులు జైలుకు వెళ్లాలని ఉబులాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కోసం ఎన్నెన్నో చేశారని చివరకు ఒకటే మిగిలింది బంగాళాఖాతంలోకి దూకడమే అని అన్నారు. చంద్రబాబుపై సానుభూతి వస్తుంది అని అనుకున్నారు, కానీ ప్రజల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉందని మరోసారి అర్థమైందని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గతంలో వచ్చిన 151 సీట్ల కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తుందని జోగి రమేష్ అన్నారు. రంకేలేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు అని ఎవరికి తెలియదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అనారోగ్యమైన సమస్య ఉంటే తప్పనిసరిగా మెరుగైన వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగవు అని చెప్పేసి జైళ్ల శాఖ వారు చెప్పిన పరిస్థితులు మీరు చూశారు. కొన్ని డ్రామాలు, కన్నీటి గాథలు, కళ్ళబొల్లి మాటలు, కళ్ళెంబట నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కోర్టులు కరిగిపోవు. న్యాయం నిలకడగానే ఉంటుంది. ఇదంతా కూడా కొంతమంది ఆడే డ్రామాలు, ఏదో అటెన్షన్ కోసం ప్లే చేస్తూ ఉన్నారు. నేను దయచేసి చెప్తా ఉన్నా, మీరు ఎన్ని డ్రామాలు, కలబొల్లి మాటలు మాట్లాడినా ఇక్కడ ప్రజలేమి, ఆంధ్రప్రదేశ్ ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు, అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సుమారుగా 35 రోజుల్లో పైచీలకు అవుతుంది. 30 రోజులు చేయవలసిన వేషాలన్నీ కూడా, మీరు వేయాల్సిన వేషాలన్నీ కూడా
ఆల్రెడీ వేసేసారు. కొవ్వొత్తులు వెలిగించారు, లైట్లు ఆర్పేశారు, కళ్ళకు గంతలు కట్టుకున్నారు, కృష్ణానదిలో దూకారు, గోదావరి నదిలో దూకారు. మీరు దూకవలసిందల్లా ఒకటే ఉంది, బంగాళాఖాతంలో దూకితే పీడ ఇరిగిపోతుంది, తెలుగుదేశం పీడ. ఎందుకంటే ఎవరి కోసం? చంద్రబాబుతో నేను బొక్కలోకి వెళ్ళాలి, మీకు కూడా బొక్కలోకి వెళ్ళాలని ఉందా పొద్దుడికి? చంద్రబాబు నాయుడు చేసిన అవినీతిలో మీకు పాపం ఉంటే చంద్రబాబు నాయుడు లాగా మీరు కూడా పోండి బొక్కలోకి. బాబుతో నేను ఏ బాబుతో నేను? ఏం చేశాడు బాబు? చదువుకునే పిల్లలు, మన పిల్లలు, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు నైపుణ్యాన్ని తెలుసుకోవటం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం, ఎక్కడ ఉన్న దేశం, ఎక్కడతో ఎవరితో పెట్టుకున్నావు నువ్వు? వాడు వచ్చి ఇక్కడ 3,600 కోట్లు పెట్టుబడి పెడతాడా? వాడు పెట్టక ముందే నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వాలా? ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చి నీ అకౌంట్లోకి ఎందుకు రావాలా? మీ అబ్బాయి అకౌంట్లోకి ఎందుకు రావాలా? మీ పిఏ అకౌంట్లోకి ఎందుకు రావాలా? ఇంతగా నువ్వు అడ్డంగా దొరికిపోతే కోర్టులన్నీ కూడా నీకు శిక్ష వేసినప్పుడు, నీకు రిమాండ్ విధించినప్పుడు కోర్టులో తెలుసుకోవాలా. ఒకడేమో అసెంబ్లీ జరుగుతుంటే న్యాయం చేయండి అని చెప్పేసి స్పీకర్, న్యాయం ఎవరు చేయాలా? కోర్టుల్లో న్యాయస్థానాలు తీర్పు చెప్పినాయి, ఆ తీర్పుకి మనం బద్దులై ఉండాలి. ఎవరైనా కానీ, సామాన్యుడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా న్యాయ వ్యవస్థ ఉంది. చిత్తూరు జిల్లాలో వెలిసిన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి ఓ భక్తుడు 355 కిలోల వెండి విరాళంగా అందజేశారు. స్వామివారి అంతరాలయం ప్రధాన ద్వారమునకు వెండి వాకిలి నిర్మాణానికి 2,50,00,000 విలువ చేసే 355 కిలోల వెండి అందజేశారు. గత సంవత్సరం 9,06,00,000 రూపాయలతో ప్రధాన గర్భాలయాన్ని పునర్నిర్మించిన దాతలు, ప్రవాస భారతీయ దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ వెండి వాకిలి చేయించడానికి అంగీకరించారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన అనంతరం త్వరలో పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ వెంకటేశు, దాత గుత్తికొండ శ్రీనివాస, వారి ప్రతినిధి శ్రీ గొట్టి పొట్టి రామకృష్ణ ప్రసాద్, దేవస్థానం మాజీ సిఎఫ్ఓ నాగేశ్వరరావు, ఈఈ వెంకట నారాయణ, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో ధర్మ సమాజ్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ 53 మందికి బి ఫామ్లను అందజేత. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న డైనమిక్ ఫౌండేషన్ కుమారి అనే మహిళను కుటుంబేషన్ ఆర్థిక సాయం అందజేత. నారాయణి హోమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు విడుదలకే పూజలు. టీడీపీ జనసేనపై మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.